ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సోదరుడు నటుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న కూటమి పార్టీ నేతలు ఆశావాహులు సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 5 స్థానాలు ఉండగా ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కూటమి ఖరారు చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక 5 స్థానాలు కూటమికే దక్కనుండడంతో ఆయా సీట్ల కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధినేత అధిష్టానం కూడా అప్పట్లో హామీ ఇచ్చింది. దాంతో అప్పట్లో హామీ పొందిన నేతలు ఇప్పుడు సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 4 స్థానాలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ కేటాయించింది. మిగతా 4 స్థానాల కోసం టీడీపీ ఆశావాహులలో తీవ్ర పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి సీట్లు త్యాగం చేసిన నేతలతో పాటు సీనియర్ నేతలు, పోటీ చేసి ఓడిపోయిన వారు ఈ పోటీలో ముందున్నారు. నామినేషన్ దాఖలకు మరో 48 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ను ఆశావాహులు కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ప్రస్తుతం ఆశావాహులలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ, కొమ్మాలపాటి రవిచంద్ర, మాజీ మంత్రి కేఎస్ జవహర్, బుద్దా వెంకన్న, వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసాల రత్నం, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు, పద్మరాజు, మొహమ్మద్ నజీర్, షేక్ నాగుల్ మీరా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. నెలాఖరుతో పదవీకాలం ముగియనున్న అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావులు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.